గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రాథమిక హక్కులకు సంబంధించినంత వరకు మనం ప్రాథమిక హక్కులు చూసుకున్నాము. అలాగే సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను ఏ విధంగా కాపాడుతుంది అంటే, మనం భారత పౌరులుగా మనకు ఉండేటువంటి ప్రాథమిక హక్కులు మనం గనక కోల్పోయినట్లయితే ఏదైనా అనివార్య కారణాల వల్ల తిరిగి మళ్ళీ మనం ప్రాథమిక హక్కుల్ని సుప్రీంకోర్టుని ఆశ్రయించడం ద్వారా మళ్ళీ మన యొక్క హక్కులు తిరిగి పొందవచ్చు. అయితే సుప్రీంకోర్టు మన యొక్క ప్రాథమిక హక్కులను ఏ విధంగా తిరిగి ఇస్తుందని చూసుకున్నట్లయితే, రిట్స్ ద్వారా చేయడం ద్వారా మన యొక్క ప్రాథమిక హక్కులు మళ్ళీ మనం తిరిగి పొందే అవకాశం ఉంటుందని మనం చూసుకోవడం జరిగింది. తర్వాత రాజ్యాంగ సవరణకు సంబంధించి అంటే రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుందా, సుప్రీంకోర్టుకు ఉంటుందా అనే వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని కేసుల ద్వారా తన యొక్క తీర్పునివ్వడం అనేది జరిగింది. దాంట్లో మనం ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే కేశవానంద భారతి కేసు. అయితే 1973లో కేశవానంద భారతి కేసు విషయంలో రాజ్యాంగ చట్టానికి చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో 24, 25 అలాగే 26, 31C నిబంధనలను ప్రాథమిక హక్కుల మీద నిర్దేశక నియమావళికి గల ఆధిక్యతను, రాజ్యాంగ భద్రతను ప్రశ్నించడం జరిగింది. అంటే ప్రాథమిక హక్కుల ఆధిక్యత ఉందా, లేదంటే ఆదేశక సూత్రాలకు ఆధిక్యత ఉందా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆదేశక సూత్రాలకి అంటే నిర్దేశక నియమావళికి ఎక్కువ ఆధిక్యత ఉంది చట్టపరంగా అని చెప్పి తీర్పునివ్వడం అనేది జరిగింది. ఈ రకంగా ప్రశ్నించినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే 368వ నిబంధన కింద పార్లమెంటు మొత్తాన్ని సవరించే పార్లమెంటుకు మొత్తం ఏంటంటే రాజ్యాంగ మౌలికతత్వం తప్ప రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంటుంది, కానీ రాజ్యాంగం యొక్క మౌలికతత్వాన్ని సవరించే అధికారం మాత్రం లేదు అని చెప్పింది. కానీ అసలు ఆ మౌలికతత్వం అంటే ఏంటో మాత్రం చెప్పలేదు. అంటే బేసిక్గా మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో 1950లో వచ్చినటువంటి అంశంలో బేసిక్ ఏవైతే ఉందో దాన్ని సవరించకూడదు అని చెప్తుంది. అసలు అంటే ఏంటో మాత్రం వివరించలేదు. కాబట్టి ఏమైందంటే ఇక్కడ పార్లమెంట్ సవరించే అధికారం స్పష్టంగానే అక్కడ వివరించకపోవడం జరిగిందనమాట. అంతిమ నిర్ణయాధికారం సుప్రీంకోర్టు చేతిలోనే ఉండిపోయింది. తర్వాత అలహాబాద్ హైకోర్టు 1975వ సంవత్సరంలో రాజ్యాంగ చట్టానికి చేసినటువంటి 39వ సవరణ అది రాజ్యాంగ మౌలికత్వాన్ని భంగపరుస్తుంది అని చెప్పేసి రద్దు చేసింది. అంటే ఇక్కడ రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది, కానీ రాజ్యాంగం యొక్క మౌలికతత్వాన్ని సవరించే అధికారం లేదు అని చెప్పింది. కానీ ఆ మౌలికతత్వం ఏంటో చెప్పలేదు. తర్వాత ఏమైంది, 75 తర్వాత 39వ రాజ్యాంగ సవరణని పార్లమెంట్ చేసింది. అయితే ఈ సవరణ మళ్ళీ రాజ్యాంగ మౌలికతత్వానికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి రద్దు చేసింది. సో ఇక్కడ ఏంటంటే సవరించే అధికారం పూర్తిగా ఉందో లేదా అనే ఒక సందిగ్ధత అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఉండిపోయింది. తర్వాత రాజ్యాంగ చట్టాన్ని కాపాడవలసిన బాధ్యత పూర్తిగా న్యాయస్థానాలకే ఉంది, కానీ మారిన పరిస్థితుల్లో సామాజిక పరిస్థితుల్లో పార్లమెంటు రాజ్యాంగ సవరణల ద్వారా చట్టంలో మార్పులను చేయవచ్చా అనేది ప్రధాన సమస్యగా ఉంది. తర్వాత 13వ నిబంధన ప్రకారం పార్లమెంటు అంటే ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైన శాసనాలు కనుక చేసినట్లయితే వాటిని చెల్లవు అని చెప్పే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. సో ఈ విధంగా మనకి 32వ నిబంధన ప్రకారం రాజ్యాంగ పరిహార హక్కుని పెట్టడం జరిగింది. అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. అంటే ఈ మనకున్న ఈ హక్కు ద్వారా ప్రతి పౌరుడు కూడా తన యొక్క ఫండమెంటల్ రైట్స్కి ఏదైనా కనుక ఆటంకం కలిగినట్లయితే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి తన యొక్క హక్కును తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ప్రాథమిక హక్కుల సంరక్షణకర్త సుప్రీంకోర్టు. ప్రభుత్వ కార్యాచరణలో రాజ్యాంగ చట్టం విధించిన పరిమితులను కాపాడవలసిన బాధ్యత న్యాయస్థానాల మీదే ఉంటుంది. అంటే ప్రభుత్వం నిరంకుశ అధికారం లేకుండా చూడవలసిన బాధ్యత సుప్రీంకోర్టు మీదే ఉంటుంది. తర్వాత అంటే ప్రాథమిక హక్కుల విషయంలో ఆదేశక సూత్రాల విషయంలో కూడా ఆదేశక సూత్రాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత రెండో అంశం ఏంటంటే మారిన సామాజిక ఆర్థిక సంస్కరణల ప్రకారం ప్రభుత్వం మనుగడ అనేది అంటే ఎక్కువగా ఈ ఆర్థిక సాంఘిక సంస్కరణలు చేపట్టకుండా ప్రభుత్వం ఎక్కువ మనుగడ అనేది సాగించడం కష్టం. అలాగే ఎక్కువ లేట్ అయినా కూడా ప్రజలు జాప్యాన్ని సహించలేరు. రాజ్యాంగ చట్టం అనేది ప్రజల ఆశయాలకు అనుగుణంగా శక్తివంతంగా ఉండాలి తప్ప ప్రజల యొక్క అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా ఉండకూడదు. అలాగే ప్రాథమిక హక్కులు కూడా ఆదేశక సూత్రాలు ఇవన్నీ కూడా అమలు చేసినప్పుడే సమసమాజ స్థాపన అనేది జరుగుతుంది. అంటే ఒక వెల్ఫేర్ స్టేట్ అనేది డెవలప్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ప్రభుత్వం తన యొక్క అధికారాలని పాక్షిక ప్రయోజనాల కోసం అంటే టెంపరీ బెనిఫిట్స్ కోసం కాకుండా ఎక్కువ ప్రయోజనం కోసం టోటల్గా సమాజం అంతా కూడా అభివృద్ధి చెందే విధంగా ప్రజా శ్రేయస్సు కోసం అలాగే సామాజిక అభివృద్ధికి ఉపయోగించినప్పుడే న్యాయస్థానాల యొక్క సహకారం కూడా లభిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ రకంగా చెప్పినప్పుడే అధికార పక్షం తరపున
శ్రీ మోహన్ కుమార్ మంగళం అనేటువంటి వ్యక్తి దీన్ని అంటే ఎప్పుడైతే ప్రభుత్వం తన యొక్క శాసనాలని సమాజ శ్రేయస్సు కోసం ప్రజాభివృద్ధి కోసం ఉపయోగిస్తుందో అలాంటప్పుడు అది కమిటెడ్ జ్యుడిషియరీ సిద్ధాంతంగా ఆయన వివరించడం అనేది జరిగింది. తర్వాత 1973వ సంవత్సరంలో 31వ నిబంధన వలన వచ్చిన మార్పులను ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేశవానంద భారతి కేసు ఫైల్ అయింది. ఈ సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది అని వివరిస్తూనే రాజ్యాంగ మౌలిక తత్వాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పి ప్రకటించడం జరిగింది. సో ఇలా సుప్రీంకోర్టుకి ఇవి కేసు విషయంలో పరిశీలన చేసేటప్పుడు పార్లమెంట్కి ఈ అధికారం ఉంది అని చెప్తూనే మళ్ళీ మౌలిక తత్వాన్ని సవరించే అధికారం లేదు అని చెప్పి మళ్ళీ తిరిగి ప్రకటించడం జరిగింది. అయితే మళ్ళీ ఆ మౌలిక అంశం ఏంటి అనే అంశాన్ని మాత్రం చెప్పలేదు. దీంతో నిర్ణయాధికారం మళ్ళీ పూర్తిగా సుప్రీంకోర్టు చేతిలోకి వెళ్ళిపోయింది. తర్వాత అంటే కేశవానంద భారతి కేసు తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటే కనుక 1975లో అలహాబాద్ హైకోర్టు శ్రీమతి ఇందిరాగాంధీ ఎన్నికని రద్దు చేసిన తర్వాత దేశంలో త్వరితగతిన అనేక రకాల రాజకీయ పరిణామాలు సంభవించాయి. రాజ్యాంగ చట్టానికి 39వ సవరణ చేసిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ ఏం చేశారు అంటే ప్రధానమంత్రి అలాగే అధ్యక్ష పదవి అలాగే స్పీకర్ ఎన్నిక వివాదాలను పరిష్కరించే అధికారం సుప్రీంకోర్టు నుంచి తొలగించేశారు. అంటే ఈ ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకూడదు అని చెప్పి వీళ్ళు సవరణ చేయడం జరిగింది. అయితే మళ్ళీ 39వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ మౌలిక సూత్రానికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి మళ్ళీ సుప్రీంకోర్టు దీన్ని తొలగించేయడం జరిగింది. అంటే రద్దు చేసేయడం అనేది జరిగింది. అయితే మళ్ళీ ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అసలు మళ్ళీ తిరిగి పరిశీలించడానికి మళ్ళీ 13 మంది న్యాయమూర్తులతో కలిసి రాజ్యాంగ ధర్మాసనం ఒక ఫుల్ బెంచ్ని ఏర్పాటు చేసింది. ఈ ఫర్కీవాలా అధ్యక్షతను ఏర్పాటు చేయడం తర్వాత సాంకేతిక అభ్యంతరాల వలన ఈ ఫుల్ బెంచ్ మళ్ళీ రద్దు చేసేయడం అనేది జరిగింది. తర్వాత 1975లో డిసెంబర్లో చండీగఢ్లో జరిగినటువంటి అఖిల భారత న్యాయవాదుల సమావేశంలో మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ న్యాయ సంబంధమైనటువంటి చిక్కులను ప్రస్తావించి న్యాయవాదుల సహాయాన్ని కోరింది. తర్వాత ఈ సమయంలోనే శ్రీ గోఖలే అంటే న్యాయశాఖ మంత్రి గోఖలే గారు సుప్రీంకోర్టు పాత్ర నిశిత పదజాలంతో విమర్శించారు. అంటే సుప్రీంకోర్టు యొక్క పనితీరు మీద ఆయన పూర్తిగా తీవ్రంగా విమర్శించడం అనేది జరిగింది. రాజ్యాంగ సవరణలు పరిశీలించడానికి ఏర్పడిన అంటే ఈ రాజ్యాంగ సవరణలు సవరించడానికి అసలు ఈ అంశాల మీద పరిశీలించడానికి ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ ఏంటంటే శ్రీ స్వరణ్ సింగ్ కమిటీ. ఈ కమిటీ కొన్ని విప్లవాత్మకమైన మార్పులు చెప్పింది. ఆయన చెప్పినటువంటి మార్పుల ఆధారంగా 42వ రాజ్యాంగ సవరణ అనేది 1976లో చేయడం అనేది జరిగింది. అయితే ఈ రాజ్యాంగ సవరణ ఏంటి అంటే సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర శాసనాల విషయంలో రాజ్యాంగబద్ధత నిర్ణయించడానికి అంటే ఒక శాసనాన్ని రూపొందించినప్పుడు ఆ శాసనం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అని చెప్పి పరిశీలించడానికి సుప్రీంకోర్టు 7 మంది జడ్జిలతో కలిసి ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలి. అలాగే శాసనం రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పినప్పుడు ఆ తీర్పు ఎలా ఉండాలి అంటే 2/3 వంతు మెజారిటీతో ఉండాలి. అలాగే పార్లమెంట్ చేసిన రాజ్యాంగ సవరణలను రాజ్యాంగబద్ధత పరిశీలించి అధికారము న్యాయస్థానం తొలగించారు. అసలు రాజ్యాంగబద్ధత ఉందా లేదని చెప్పే అధికారాన్ని కూడా సుప్రీంకోర్టు నుంచి తొలగించారు. అంటే న్యాయ సమీక్ష అధికారాన్ని కూడా వీళ్ళు తొలగించడం జరిగింది. ప్రాథమిక హక్కుల మీద నిర్దేశక నియమావళికి ఆధిక్యత ఉంది అని చెప్పి స్థాపించారు. అంటే ప్రాథమిక హక్కుల కంటే కూడా ఆదేశక సూత్రాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇలా 42వ రాజ్యాంగ సవరణ చాలా విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది. ఆ సమయంలోనే 1975 నుంచి 77 వరకు కూడా మనకి ఎమర్జెన్సీ అనేది ఉంది. అంటే అత్యవసర పరిస్థితి మన దేశంలో ఉంది. ఈ సమయంలో జాతీయ నాయకులందరినీ కూడా ప్రతిపక్ష నాయకులందరినీ కూడా జైల్లో బంధించడం అనేది జరిగింది. తర్వాత 1977లో అధికారంలోకి వచ్చినటువంటి జనతా ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ చేసి మళ్ళీ కొన్ని మార్పులు చేసింది. 1975లో నుంచి 77 వరకు కూడా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేసి అనేక రకాల మార్పులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ 1977లో మళ్ళీ ఎలక్షన్ జరిగినప్పుడు జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే 44వ రాజ్యాంగ సవరణ చేసి 42వ రాజ్యాంగ సవరణలో ఏవైతే కొన్ని మార్పులు చేశారో మళ్ళీ వాటిని మార్పులు చేసేయడం అనేది వీళ్ళు చేశారు. ఏంటి అని చేస్తే న్యాయస్థానాలకు సుప్రీం పోగొట్టుకున్నటువంటి న్యాయ సమీక్ష అధికారం తిరిగి మళ్ళీ అందించడం అనేది జరిగింది. అలాగే 1980లో సుప్రీంకోర్టు మినర్వా మిల్స్ కేసులో 44వ రాజ్యాంగ సవరణ వల్ల ఏర్పడిన మార్పుల్ని మళ్ళీ రద్దు చేసింది. అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏవైతే మార్పులు చేశారో మళ్ళీ వాటన్నిటినీ కూడా
రద్దు చేసేయడం అనేది జరిగింది. నిర్దేశక నియమావళి ఆధిక్యతను తోసిపుచ్చండి. నిర్దేశక నియమాలకి కాదు ఆధిక్యత అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు తొలగించేశారు. తర్వాత దానిలో 1967లో గోలక్నాథ్ కేసు పరిస్థితి ఏర్పడింది. అంటే 1967లో ఏ విధంగా అయితే పరిస్థితులు ఉన్నాయో మళ్ళీ తిరిగి అదే పరిస్థితులకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. పార్లమెంట్ వర్సెస్ జ్యుడిషియరీ అనే పరిస్థితి మళ్ళీ అనిశ్చితంగానే ఉండిపోయింది. అంటే అసలు ఇప్పటికీ కూడా రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉందా, సుప్రీంకోర్టుకు ఉందా అనే సమస్య అనేది మళ్ళీ అలాగే ఉండిపోయింది. ఒకవేళ పార్లమెంట్కి ఉన్నా కూడా అసలు రాజ్యాంగ మౌలిక తత్వం అంటే ఏంటో మాత్రం కూడా చెప్పలేదు. సో ఇది మనకి ప్రాథమిక హక్కులకు సంబంధించి, అంటే ప్రాథమిక హక్కుల నిర్మాణానికి సంబంధించి ప్రాథమిక హక్కులకి ప్రాధాన్యత ఉందా, ఆదేశ సూత్రాలకు ప్రాధాన్యత ఉందా, లేదా రాజ్యాంగాన్ని సవరించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా, పార్లమెంటుకు ఉందా అనే దానికి సంబంధించి కేశవానంద భారతి కేసుకి సంబంధించిన వివరాలు ఇవి. అయితే ఇప్పటికీ ఈ కేసు అయిన తర్వాత చాలా కేసులు అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టుకు ఉన్నాయా లేదంటే పార్లమెంటుకు ఉందా రాజ్యాంగాన్ని సవరించే అధికారం అనే ప్రశ్నకు మాత్రం సమాధానం అయితే దొరకలేదు. ఇప్పటికీ కూడా పార్లమెంట్ వర్సెస్ జ్యుడిషియరీ అనే పరిస్థితి ఇంకా అలా ప్రశ్నార్థకంగానే ఉండిపోవడం అనేది జరిగింది. సో ఇదమ్మ మనకి ప్రాథమిక హక్కులకు సంబంధించి అంశం. థ్యాంక్ యూ.